భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలు అసలు డబ్బు ఎలా సంపాదిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈరోజు మనం వాళ్ల బిజినెస్ మోడల్ లోపలికి వెళ్ళి ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం. అంతా మనం కట్టే ప్రీమియంతోనే మొదలవుతుంది. ఈ డబ్బు మనలాంటి వేలాది మంది పాలసీదారుల నుంచి వచ్చిన డబ్బుతో కలిసి ఒక పెద్ద ఫండ్గా మారుతుందన్నమాట. క్లెయిమ్స్ చెల్లించడానికి, లాభాలు సంపాదించడానికి అన్నిటికీ ఇదే ఆధారం. ఈ డబ్బులన్నీ కలిసి ఇన్సూరెన్స్ కంపెనీలకి రెండు రకాలుగా లాభాలు తెచ్చిపెడతాయి. అందులో మొదటిదాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఇన్సూరెన్స్ కోర్ బిజినెస్. దీని వెనుకున్న ఫార్ములా చాలా సింపుల్ అండి. ప్రీమియంల రూపంలో ఎంత డబ్బు వస్తుందో దాంట్లోంచి క్లెయిమ్స్కి, కంపెనీ నడపడానికి ఆయన ఖర్చులకి పోగా మిగిలిందే లాభం. ఈ మిగిలిన మొత్తాన్నే టెక్నికల్గా అండర్ రైటింగ్ ప్రాఫిట్ అంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు సంపాదించే మొదటి, ఇంకా చెప్పాలంటే ప్రాథమిక మార్గం ఇదే. అయితే ఈ ఖర్చుల్ని అదుపులో పెట్టడం అనుకున్నంత తేలిక కాదు. ముఖ్యంగా మార్కెట్లో ఉన్న విపరీతమైన పోటీ వల్ల ఇది ఇంకా కష్టంగా మారుతుంది. ఈ మధ్య వచ్చిన కొన్ని రిపోర్ట్స్ చూస్తే విషయం మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏజెంట్లకు ఇచ్చే కమిషన్లు లాంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది నేరుగా వాళ్ల అండర్ రైటింగ్ లాభాన్ని తగ్గించేస్తోంది. ఇప్పుడు మనం రెండో, ఇంకా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ లాభాల యంత్రం దగ్గరికి వస్తున్నాం. ఇన్సూరెన్స్ బిజినెస్లో అసలైన మ్యాజిక్ అంతా ఇక్కడే దాగుంది. ఇక్కడే ది ఫ్లోట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఏంటంటే, ప్రీమియంలు వసూలు చేసిన వెంటనే క్లెయిమ్స్ చెల్లించరు కదా, ఈ మధ్యలో ఉన్న టైంలో కంపెనీ దగ్గర ఉండే ఆ భారీ మొత్తాన్నే ఫ్లోట్ అంటారు. ఆ డబ్బుని వాళ్లు ఊరికే ఖాళీగా పెట్టారన్నమాట. దాన్ని బాండ్స్, స్టాక్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. అలా ఆ డబ్బుతోనే మరింత డబ్బుని సంపాదిస్తారు. ఇది వాళ్ల రెండో అతిపెద్ద ఆదాయ మార్గం. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే, చాలా కంపెనీలకు ఈ పెట్టుబడి ఆదాయమే వాళ్ల ప్రధాన లాభం. కొన్నిసార్లు పాలసీలు అమ్మడం ద్వారా వచ్చే లాభం కన్నా ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, ఈ రెండు లాభాల మార్గాల వల్ల రకరకాల బిజినెస్ స్ట్రాటజీలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి వాళ్లు దేనిమీద ఎక్కువగా ఆధారపడతారు? అండర్ రైటింగ్ లాభం మీద లేక పెట్టుబడి ఆదాయం మీద? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఇండస్ట్రీలో ఉన్న ఒక ముఖ్యమైన తేడా మనకు అర్థమవుతుంది. ఈ చార్ట్ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి తన ప్రీమియం విలువలో ఏకంగా 63% పెట్టుబడి ఆదాయంగా సంపాదిస్తోంది. అదే ప్రైవేట్ కంపెనీలైతే అందులో సగం కన్నా తక్కువే. కానీ కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. పాలసీల అమ్మకాల ద్వారా నేరుగా వచ్చే లాభం అంటే ఇన్సూరెన్స్ మార్జిన్ చూస్తే సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఈ విషయంలో ప్రైవేట్ కంపెనీలే చాలా ముందున్నాయి. సో మనకిక్కడ రెండు వేర్వేరు గేమ్ ప్లాన్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వరంగ దిగ్గజమేమో తన దగ్గరున్న భారీ ఫ్లోట్తో పెట్టుబడుల మీద ఆడుతుంటే, మరోవైపు ప్రైవేట్ కంపెనీలు ప్రతి పాలసీ నుండి ఎక్కువ లాభం ఎలా పొందాలా అని చూస్తున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ ఊహించని పెద్ద విపత్తు ఏదైనా వచ్చి ఈ డబ్బులన్నీ క్లెయిమ్స్కే సరిపోకపోతే అప్పుడేంటి పరిస్థితి? అంటే క్లెయిమ్స్ వరదలా వచ్చి పడినప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దివాలా తీయకుండా ఉండటానికి ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉందా? భయపడాల్సిన పనిలేదు. దానిక్కూడా ఓ సొల్యూషన్ ఉంది. అదే రీఇన్షూరెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీలకే ఇన్సూరెన్స్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, మన దగ్గర ప్రీమియం తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ అందులో కొంత భాగాన్ని, ఆ రిస్క్ని కూడా తనకంటే పెద్ద కంపెనీకి బదిలీ చేస్తుంది. దీనివల్ల ఏదైనా పెద్ద నష్టం వస్తే ఆ భారం ఒక్క కంపెనీ మీద పడకుండా ప్రపంచవ్యాప్తంగా పంచుకున్నట్టవుతుంది. సరే, ఇవన్నీ కలిపి చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అండర్ రైటింగ్ లాభాలు, పెట్టుబడుల నుంచి వచ్చే డబ్బు, రీఇన్షూరెన్స్ భద్రత, ఇవన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ బ్యాలెన్సింగ్ గేమ్ లాంటివి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బు సంపాదించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. పాలసీ ధరల విషయంలో తెలివిగా ఉండాలి, అదే సమయంలో పెట్టుబడుల విషయంలో అంతకంటే తెలివిగా ఉండాలి. ఈ బ్యాలెన్స్ని రెగ్యులేటర్లు కూడా చాలా దగ్గర్నుంచి గమనిస్తుంటారు. ముఖ్యంగా ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో వాళ్ల పర్యవేక్షణ ఇంకా ఎక్కువగా ఉంటుంది.
సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభాలు 2 మార్గాల నుండి వస్తాయి. ఒకటి అండర్ రైటింగ్, 2 పెట్టుబడులు. ద ఫ్లోట్ అనేది వాళ్ల పెట్టుబడులకు ఇంధనం లాంటిది. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల వ్యూహాలు వేర్వేరుగా ఉంటాయి. ఇంకా రీఇన్సూరెన్స్ అనేది మొత్తం సిస్టమ్కే ఒక సేఫ్టీ నెట్. ఇదంతా చూశాక మన ముందుకొచ్చే ప్రశ్న ఒక్కటే. ఖర్చులు పెరిగి, రూల్స్ కఠినంగా మారుతున్న ఈ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీలు తమ లాభాలను చూసుకుంటూనే పాలసీదారులకి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటాయి? ఇదే అసలైన పరీక్ష.